కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ తరపుగా పేరు పేరున మా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాల్లో నా దేవుడు దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 17వ కీర్తన 15కి వచనాన్ని నేను చదువుతున్నాను. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చూసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అంటున్నాడు ఇక్కడ దావీదు కీర్తన. నేనైతే నీతి గలవాడినై. ఎంత సాక్ష్యం పొందాడు దావీదు కూడా. నేను నీతి గలవాడనని సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు నేనే సాక్ష్యం చెప్తున్నావు. నేను నీతి గలవాడిని అనుకుంటున్నావే, కానీ మనము ఆయనలో మనం నడవలేకపోతున్నాం, ఆయనలో మనం జీవించలేకపోతున్నాం, ఆయనతో మనం అంటుకట్టబడలేకపోతున్నాం. నేను నీతిమంతుని అనుకుంటే అలా నువ్వు నేను ఆ సాక్ష్యం పొందగలుగుతున్నావు. దావీదేమంటున్నాడు, నా హృదయానుసారుడని దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను నన్ను కూడా అలా పిలవాలి. నేను నీతిమంతుడని ఒక సాక్ష్యం పొందుతున్నాడు. నీ ముఖ దర్శనం నేను చూస్తాను. ఇప్పుడు ఉదయకాలం లేవగానే, అయ్యా నీ ముఖం మనోహరమయ్యా, నీ ముఖ దర్శనం నేను చూస్తానయ్యా, నీ ముఖ దర్శనంతో నేను ప్రార్థనతో నాతో మాట్లాడతావయ్యా అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటే ఆయన మనతో ఆయన ముఖ దర్శనం చూసి యోగ్యత మనకు కలగజేస్తాడు. ఆ యోగ్యత నీకు నాకు ఉన్నదా? కుచేపు ప్రార్థన చేస్తే చేయలేము, ఒక బైబిల్ చదవలేము. మనం ఏదైనా చెయ్యాలంటే ఆయన ముఖ దర్శనం చూడాలి. మనం నీతిమంతులుగా ఉండాలి. మనం ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన మనం నీతిమంతులుగా తీర్చబడినా కూడా కొన్ని మనం చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలోనే ఎక్కువగా నడుస్తున్నాం తప్ప ఆయన ముఖ దర్శనం చూడలేకపోతున్నాం. ఆయన నీతిమంతుడు అనిపించుకోలేకపోతున్నాం. ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా ఇక మీదట జరిగింది, నేను ఇక నీతిమంతుడిగా నేను తీర్చిదిద్దయ్యా, నీ ముఖ దర్శనం నాకు కలగజేయని ఎవరైనా తీర్మానం చేస్తే నా దేవుడు ఆయన స్వరూప దర్శనము నా ఆశను తీర్చుకుందని అంటున్నాడు. నీ స్వరూపం నాకు అనుగ్రహించయ్యా. అయ్యా నువ్వు మానవ స్వరూపంగా మా దేవుడు ఉన్నావయ్యా, మాలో గడిపేవయ్యా, నువ్వు నీ స్వరూప దర్శనం మాకు కలగజేయమని ఎంతమంది అయితే అడుగుతారో వారి జీవితాలలో గొప్ప మేలులు కలుగుతాయి. గొప్ప ఆశను మనం రేపటి ఉంచుకుంటూ వాళ్ళవుతాం. ఆయన స్వరూప దర్శనాన్ని చూడాలి. మనం నీతిమంతులుగా తీర్చబడాలి. అప్పుడే ఒక నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదనయ్యా, నీ స్వరూప దర్శనం నేను చూస్తానయ్యని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో వారి కుటుంబాలు దీవించబడతాయి. 40 కీర్తనల గ్రంథం 42వ కీర్తన 1వ అధ్యాయాన్ని చదువుతున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. నీటి వాగులంటే వాక్యం. ఆ వాక్యాన్ని మనం పఠించాలి. ఎంత లోతు, మోకాళ్ళ లోతు వరకు వెళ్తాం, అరికాళ్ళ లోతుకి వెళ్తాం, ఇలా చీలమండలి లోతుకి వెళ్తాం. చాలా అనిపిస్తుంది, మనకి సరిపడుతుంది అనిపిస్తుంది. అది సాధారణ గడిపోయినప్పుడు బాగా వాక్యం చదువుతున్నావు. నీకన్నా ఇంకెవరూ లేరా? నువ్వేనా? నీకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు. నీవే వాక్యం చెప్పగలవు, నువ్వే వాక్యం చదవగలవు అని మనల్ని ప్రేరేపణ చేస్తాడు. అది దేవుని చిత్తం కాదు. మనం చీలమండలి లోతు మునగటం కాదండి, పేకల వరకు మునగాలని. మనం కనపడిచేటట్టు వాక్యంలో మునిగి తేలాలి. అలాగే మనం ఆయన నీటి వాగులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ వాక్యం నాలో ఉండాలయ్యా, నీ చిత్తం నేను నెరవేర్చాలయ్యా, నీ ముఖ దర్శనం నేను చూస్తానయ్యా, నీ స్వరూప దర్శనంలో నన్ను నిలబెట్టయ్యా అని ఒక తీర్మానం చేసి ముందుకు నడిస్తే దేవుడు నిన్ను నన్ను కూడా గొప్ప కార్యాలు చేయటానికి ఆయనతో మనం అంటూ కట్టబడతాం. అలాంటి జీవితం అనుగించాలని దేవుడు దావీదు నిన్ను కొన్నట్టు నిన్ను నన్ను కూడా ఎన్నుకోవాలని, అయ్యా నా ప్రాణం ఆశపడుతుందయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే నువ్వు అడగలుగుతావు నీ జీవితంలో గొప్ప మార్పులు చూడగలుగుతావు. నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ, నేను అందరూ చూస్తలేదా, నేను చూడకపోతే ఏమైందని ఆలోచనలో మనం ఉండకూడదు. దేవుడి మెండైన దేవుళ్ళు పొందుకోవాలంటే నా ప్రాణం అయ్యా దుప్పి
నీటి వాగుల కొరకు ఆశపడినట్టు అయ్యా నీ వాక్యం చేత నేను ఆశపడుతున్నానయ్యా. నీ వాక్యంలో నన్ను జీవింపు చేసయ్యా. నీ వాక్యంలో నన్ను ఉదక స్థానం చేయని ఎవరైనా తీర్మానం చేసుకుంటే వారి హృదయంలో మేలైన మార్గంలో నేను నీతి గలవాడనైనని నీ ముఖ దర్శనం చూస్తానని తీర్మానం చేసుకున్న వారికి నా దేవుడు ముందుగానే సిద్ధపరుచుంచుతాడు. నిజ జీవితం అనుగ్రహిద్దాం. అలాగే కీర్తనల గ్రంథము 63 కీర్తన 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమును నేనెంతో ఆశతో కనిపెట్టుకొని చూస్తున్నాను. నీళ్లు లేక ఉండినున్నను దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనిసున్నది అంటున్నాడు దావీదు మహారాజు. అయ్యా నీకోసం నేనెంతో నీ పరిశుద్ధాలయంలో మనమందరం కూడా ఆయన పరిశుద్ధాలయంలో ఉందాం. రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలి. అయ్యా నేను నీతిమంతుడుగా కనపడాలయ్యా. అయ్యా నీ ముందు అయ్యా నేను నీతిమంతుడిని అనుకుంటున్నానేమో, అది నీ చిత్తంలో ఉన్నదో లేదో. ఒకప్పుడు నేను పాపాత్ముడినయ్యా, నన్ను కనికరించావయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధిని చేసావయ్యా అని ఒక తీర్మానం చేసుకుని ఆయన ఎదుట నిలబడి ఆయన అయ్యా నీ ముఖ దర్శనం చూస్తానయ్యా, నీ స్వరూప దర్శనం చూస్తానయ్యా. అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోనయ్యా. నీ పరిశుద్ధాలయంలో నేను నివసించే కృపను దయచేయనయ్యా. నీ పరిశుద్ధాలయంలోంచి నన్ను తోసిపోయేవాగయ్యా అని దావీదు ఎలా అన్నాడు. మనం అలాంటి స్థితిగతుల్లో ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఒక మంచి ఉన్నతమైన స్థానంలో చూడాలని యెహోవా మందిరంలోనూ చూడవలెనని నా ప్రాణం ఆశపడుతుందయ్యా. అయ్యా నా ప్రాణం చాలా తీర్చుకుంటా నీ పరిశుద్ధాలయంలో అని తీర్మానం చేసుకొని రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తారు వారి కుటుంబాల్లో మెండైన దీవెనలు కలుగుతాయి. అలాంటి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, అలాంటి సిద్ధపాటు మనసు కలిగి మనం అందరము ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేసి మన జీవితాలు కట్టుకుందాం. మన జీవితంలో మెండైన దీవెనలు పొందుకుందాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్.